హాయ్ నమస్తే వెల్కమ్ టు మధు ఛానల్. ఈరోజు చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. లాస్ట్ వీడియోలో ఇన్స్టెంట్ ఉలవచారు పొడి తయారు చేసుకున్నాం కదండి. దానితో ఉలవచారు నేను ప్రిపేర్ చేస్తున్నాను చాలా ఈజీగా. అది ఎలా అంటే, ఇన్స్టెంట్ ఉలవచారు పొడిని ముందుగా మనం వాటర్లో సోక్ చేయాలి. 1-2 గంటలైనా సరే పర్వాలేదు. మన దగ్గర అవైలబుల్గా ఉండేటువంటి కూరగాయలు, దానిలో టమాటో, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఇవన్నీ కూడా మీరు ఎంతైతే ఉలవచారు ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో వాటర్ని తీసుకుని ఇవన్నిటిని కూడా వేసి ఒక గంట పాటు అలాగే ఉంచాలి మూత పెట్టి. ఆ తర్వాత ఈ రసంను బాగా మరిగించుకోవాలి. దానిలోకి టేస్ట్కి తగినట్టుగా కొంచెం కారము, తగినంత సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. ఇందులో చింతపండు ఏమీ వాడట్లేదు. దీనిలో కొద్దిగా బెల్లం కూడా వేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఈ రసంను చేసుకున్న మరుసటి రోజు కూడా ట్రై చేయొచ్చు, బాగుంటుంది టేస్ట్. ఈ ఉలవచారు టేస్టీయే కాకుండా చాలా హెల్దీ. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.